జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా అందరూ డాక్టర్స్ కూడా బయటకొచ్చి విధులు బహిష్కరించి ఎమర్జెన్సీ సేవల్ని మినహాయించి మిగతా విధులన్నింటినీ కూడా బహిష్కరించి తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం సిజేఐ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు రాబోతోంది. కోల్కతా అమానుషంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. सर हम लोग एक बार खड़ा करो तो बाइक का धीरे भागा दादा కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సిజేఐ బెంచ్ ముందుకు విచారణకు రాబోతోంది ఈ కేసు. కోల్కతా అమానుషంపై దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ డాక్టర్స్ అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే డాక్టర్స్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని, ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ, వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే వారు శిక్షించి తీరాల్సిందే, అప్పటి వరకు మా నిరసనలు ఆగవు అంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా జూనియర్ డాక్టర్ కి జరిగిన ఘటనని ఖండిస్తూ బయటకొచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఇది ఒక గ్రూప్ ఈ ఘటనకు పాల్పడింది. వారందరూ కూడా బయటకు రావాల్సిందే అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు.